సినిమాని టీజర్ చూస్తేనే ఎంత అద్భుతంగా అనిపించిందో ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ డైరెక్టర్ మోహన్ శ్రీవాత్స గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. శరణమయ్యప్ప. స్వామియే శరణమయ్యప్ప. హరే రామ హరే కృష్ణ. 1000 ఏనుగుల బలశాలి బలభీముడికి మనమణ్ణి, ఘటోత్కచుడికి కొడుకునే అంటూ మీ ముందుకి ఫస్ట్ టైటిల్ గ్లిమ్స్ వచ్చినప్పుడు ప్రేక్షకులు ఎంత ఆదరించారు ఆ గ్లిమ్స్ని. ఎన్ని కాల్స్ వచ్చాయి నాకు. సో అది మీ వరకు తీసుకొచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. స్వామియే శరణమయ్యప్ప. ఈరోజు నేను ఈ స్టేజ్ మీద మాట్లాడగలుగుతున్నానంటే ఒక ఇద్దరు ఉన్నారు. సత్యం సుందరం అనే సినిమా చూసుంటే అందులో సుందరం లాంటి వాళ్ళు ఇద్దరు ఉన్నారు. ఇక్కడ సుందరం లాంటి వాళ్ళు ఎవరు 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 నువ్వెవరు. సో సార్, విజయ్ సార్ నాకు ఎంత మంచి ఆపర్చునిటీ ఇచ్చారు. ఒక కథ చెప్పినప్పుడు ఆ కంటెంట్ని నమ్మి ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా నాకు బడ్జెట్ ఇచ్చారు. లాస్ట్లో కూడా నాకు ఒక్క రోజు షూట్ కావాలి అని అంటే కూడా ఏంటో చెప్పు అని అంటే చెప్తే దానికి ఎంకరేజ్ చేశారు సార్. సో మీకు రుణపడి ఉంటాను. ఇంకొక సుందరం ఉన్నారు ఇక్కడ, మారుతి సార్. మీరెవరు ప్లీజ్ సార్ ఒక్కసారి. సార్ ప్రతిసారి నేను లైక్ ఏదో సందర్భంలో ఏదో కోల్పోయిన వాళ్ళలాగా అయిపోతుంటాను. అప్పుడప్పుడు మారుతి గారు తెచ్చి ఆఫీస్లో కూర్చోబెట్టి సై సినిమాలో రాజీవ్ కనకాల ఎలా చెప్తారు అలా చెప్తే మళ్ళీ ఒక బూస్ట్ అనమాట నాకు. సో థ్యాంక్ యూ మారుతి సార్. స్వామి శరణం. థ్యాంక్ యూ. తర్వాత నేను నా ఆర్టిస్టుల విషయానికి వస్తే సత్యరాజ్ సార్, ఒకరోజు షూటింగ్ చేస్తున్నాము. ఒక రామనాయుడు స్టూడియోలో చేస్తున్నాం. ఒక టాప్ డైరెక్టర్ అక్కడికి వచ్చారనమాట. షూటింగ్ షాట్లో ఆపారు అక్కడ వాళ్ళని. ఎవరు అని అంటే సత్యరాజ్ సార్ ఉన్నారు. అదేంటిది సత్యరాజ్ సార్ 3 గంటల వరకు ఉన్నారా అని అడిగారు. సో అంత ప్రేమించి క్యారెక్టర్ చేశారు సత్యరాజ్ సార్. ఒకసారి అందరూ గట్టిగా చప్పట్లు కొట్టాలి. అలాగే ఆ ప్రేమతో పాటు నాకు అప్పుడప్పుడు చిన్న కౌంటర్లు ఇచ్చేవాళ్ళు. ఎలా అంటే 2:30 షూటింగ్ అవుతుంది కదా, పక్కన వీటీవీ గణేష్ గారు ఉంటే 2:30 అయిపోయింది ఇంకా బ్యాకప్ చేయరేంటి అని అంటే నీకింక తెలియదు అయితే అది వాళ్ళు పక్కన నీకింక తెలియదు అన్నమాట అని పక్కన చెప్పేవాళ్ళు. సార్ థ్యాంక్ యూ సార్. మీరు ఎంత నమ్మారు ఈ ప్రాజెక్ట్ని, ఎంత ఇష్టంతో చేశారు. ఫస్ట్ షెడ్యూల్లో మొత్తం వర్షంలోనే షూటింగ్ చేస్తున్నాము. అంటే వర్షంలో అంటే వర్షం వేసి ఓకే, ప్రతి షాట్కి తడవాలి. సో జ్వరం కూడా వచ్చింది సార్కి. సార్ ఆ విషయంలో క్షమించాలి. థ్యాంక్ యూ. తర్వాత సత్యం రాజేష్ గారు, ఆయనతో పాటు ఈయన సార్. అనయ్య థ్యాంక్ యూ మీ సపోర్ట్. యా. తర్వాత వశిష్ఠ సింహ ఆయన మీకు అందరికీ తెలుసు. చాలా తెలుగు సినిమాల్లో పరిచయం అయ్యారు. నారప్పలో వన్ ఆఫ్ ది బెస్ట్ రోల్ చేశారు ఆయన. కన్నడలో ఈ మధ్యన లవ్లీ అనే ఒక సినిమా వచ్చింది, సూపర్ హిట్ అయిన సినిమా. సో ఆయన ఎంత మంచి స్టార్ అవుతాడంటే కళ్ళతో యాక్టింగ్ చేస్తాడు. ఇంక నేను ఎక్కువ చెప్పను. ప్రీ రిలీజ్లో ఆయన గురించి చెప్తాను. ఆయన పక్కన ఉన్నప్పుడు ఈరోజు షూట్లో ఉన్నాడు ఆయన వేరే సినిమా. సో అలాగే సాంచి స్వామి మాత అసలు నిజంగా చాలా మంచి అమ్మాయి. ఎంత మంచి అమ్మాయి అంటే అంత మంచి అమ్మాయి. అసలు అందరూ గట్టిగా చప్పట్లు కొట్టండి, బ్లెస్సింగ్స్ ఇవ్వండి అమ్మాయికి. సెట్కి వచ్చిన దగ్గర నుంచి ఆ డైలాగ్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఈ టెన్షన్ తీసుకొని డైరెక్టర్ కావాల్సింది ఇవ్వడానికి కోసం ఎంతో తాపత్రయపడుతుంది. ఇలా అడుగు పెట్టి 6 గంటలకు అడుగు పెట్టామంటే ఇక అక్కడి నుంచి మొదలు. థ్యాంక్ యూ సాంచి. అలాగే సార్ మేఘన కూడా వర్షంలో పరిగెడుతూనే ఉంది సినిమా అంతా. ఒకసారి అందరూ గట్టిగా చప్పట్లు. మేఘన చాలా మంచి ఫ్యూచర్ ఉంది. మేఘనకి చాలా మంచి ఫ్యూచర్ ఉంది. అలాగే క్రాంతి గురించి చెప్పాలి. నేను ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా చూసినప్పుడు అందులో విజయ్ దేవరకొండని చూసి వీడు ఎవడో కానీ సూపర్ స్టార్ అయిపోతాడు అనుకున్నాను. అంటే నేను అంతే ఇష్టంతో అంటున్నా, వీడెవడో అని రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుతున్నాను అనుకోవద్దు. ఆ క్షణం నాకు అలమించి ఇతను సూపర్ స్టార్ ఇతను.
నేను జార్జ్ రెడ్డి సినిమా చూసినప్పుడు తిరువీర్ని చూసి ఇతను కూడా సూపర్ స్టార్ అవుతాడని నాకు అనిపించింది. సో నేను స్క్రీన్ మీద ఫస్ట్ ఒక సీన్ షూట్ చేసినప్పుడు క్రాంతి యాక్టింగ్కి నాకు మళ్ళీ అదే అనిపించింది. క్రాంతి సీరియస్గా చెప్తాను, ఖచ్చితంగా నువ్వు మంచి స్టార్ అవుతావు, దాంట్లో డౌట్ లేదు, డౌట్ లేదు. థ్యాంక్ యూ. కార్తికేయ ఇక్కడ ఉన్నాడు. కార్తికేయ నువ్వు కూడా అంతే, నువ్వు నాకు తెలిసి ఇంకొక 2-3 సంవత్సరాల్లో హీరోగా లాంచ్ అయిపోతావు. అలాగే నేను తర్వాత మ్యూజిక్ గురించి మాట్లాడాలి. నాకున్న త్రిబాణ అస్త్రం, బార్బరీకుడికి త్రిబాణ అస్త్రం, ఆ త్రిబాణానికి ఒక సైకాలజీ ఉంది, ఒక్కొక్క బాణంకి ఒక్కొక్క గమ్యం ఉంది. అలాగే నాకు ఒక త్రిబాణ అస్త్రం ఉంది. వన్ ఈజ్ నా డిఓపి రమేష్ రెడ్డి. వన్ ఈజ్ మ్యూజిక్ ఇన్ఫ్యూజన్ బ్యాండ్, అదొక బాణం. ఇంకొక బాణం ఎడిటర్ మార్తాండికే వెంకటేష్ గారు. ఒకసారి అందరూ గట్టిగా చెప్పట్లేండి. సో ఈ త్రిబాణంతో నేను రాబోతున్నాను మీ ముందుకి. తర్వాత నేను ఇంకా చాలామంది గురించి చెప్పాలి, కానీ ఇప్పుడే ఎక్కువ మాట్లాడితే బాగుండదు, ఇక చాలా చెప్పాలి ముందు. థ్యాంక్ యూ సో మచ్. తర్వాత ఆదిత్య నిరంజన్ గారికి, సార్ మా ఆడియోని ప్రేమగా తీసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. ఇంకా స్రవంతి గారు థ్యాంక్ యూ, బాగా చేస్తున్నారు, వెరీ నైస్. అలాగే రామ్ శంకర మాస్టర్, థ్యాంక్ యూ సార్ ఫర్ ఫైట్స్. ఈశ్వర్ మాస్టర్ పాటలు, థ్యాంక్ యూ. అలాగే పేరు కళ్యాణ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. కళ్యాణ్ ఫర్ ఆర్టిస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. టీజర్ చూసారా, ఏమనిపించింది? నిజంగా చెప్పండి గట్టిగా. ఇంకొకసారి చూస్తారా? ఓకే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నేను తర్వాత మైక్. సార్ మీరు ఎవరికన్నా డబ్బింగ్ చెప్పారేంటి ఇందులో? థ్యాంక్ యూ మోహన్ గారు, థ్యాంక్ యూ. ఎస్, నౌ ఐ రిక్వెస్ట్ టు స్పీక్ అవర్ వెరీ ఓన్, అవర్ ఫేవరెట్ యాక్టర్, వర్సటైల్ యాక్టర్